ప్రభాస్ కి ఫస్ట్ బ్రేక్ లభించింది మాత్రం వర్షం మూవీతోనే. ఈ చిత్ర ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రారంభం అయ్యే సమయంలో జరిగిన సంఘటనలు ఎంఎస్ రాజు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. వర్షాన్ని చిత్రానికి నేను శోభన్ దర్శకుడిగా ఎంపిక చేశా, కానీ ప్రభాస్ కి అది నచ్చలేదు. కుర్రతనమో ఏమో కానీ ఒక మాట నూరు జారాడు. శోభన్ ని తీసుకోవడం సరైన నిర్ణయమేనా అని నన్ను అడిగాడు. వర్షం సినిమాను ఒక బాధ్యతగా తీసుకుని ప్లాన్ చేస్తున్నా. ఆ విషయం ప్రభాస్ కి అర్థం కాలేదు. ఆయన ఆ మాట అన్నాడు. 2-3 సార్లు అన్నాడు. దీంతో నాకు హర్టింగ్ అనిపించింది. దీంతో నీకు కోపంతో సరే ప్రభాస్ మనం ఇంకో సినిమా చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయా. 2-3 రోజులు నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత ప్రభాస్ ఫాదర్ సూనాన్ రాజు ఫోన్ చేశారు. మా అబ్బాయి ఏదో తెలియక అనేశాడు, పట్టించుకోవద్దు, మీ ఇంటికి మా అబ్బాయి వస్తున్నాడు, మాట్లాడండి అని చెప్పారు. ప్రభాస్ ఇంటికి వచ్చాడు. మా వైఫ్ టిఫిన్ పెట్టింది, కాఫీ కూడా ఇచ్చింది. అప్పటికే ప్రభాస్ అన్న మాటతో నేను కన్విన్సింగ్ గా లేను. ఇంతలో నా భార్య నన్ను లోపల పిలిచింది. మీరు ప్రభాస్ ఏమి అనవద్దు, ప్రభాస్ చిన్నవాడు, కృష్ణరాజు గారు సూనాన్ రాజు ముఖం చూసి వదిలేయండి, ప్రభాస్ తో సినిమా చేయండి అని చెప్పింది. బయటకు వచ్చి ఆయనతో నీతో సినిమా చేస్తారులే ప్రభాస్ అని టెన్షన్ వద్దు అని చెప్పింది. ఆ రోజున ప్రభాస్ కి నాకు మధ్య అండర్స్టాండింగ్ కుదిరింది. నేను ఏం చెబితే అది కాదనకుండా ప్రభాస్ చేశాడు అని ఎంఎస్ రాజు అన్నారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు.